వడ్లు కొనమని ప్రచారం చేసిండ్రు. ఏ కొనరట వడ్లు అన్నారు. కొంటున్నామా లేదా? ఇప్పుడు బ్రహ్మాండంగా ఊరూరికి ఐకేపీ సెంటర్లు పెట్టినాం, వడ్లు కొనే కార్యక్రమం జరిగింది. ఇది కాగానే మళ్ళీ కొత్త కథ, ఏ యాసంగి వడ్లు వేయద్దట. మళ్ళీ ఇదో బాధన. యాసంగిలో ఒక్క గింజ కూడా వరి ధాన్యాన్ని కొనే అవకాశం లేదు. ఆహార నిల్వలు అవసరాలకు మించి ఉన్నాయని చెప్పి ఇతర రాష్ట్రాలు కూడా దాదాపు 7-8 రాష్ట్రాల పైగా వరి వాళ్ళే పండించుకుంటున్నారు. కాబట్టి ఇక్కడ నుంచి రేపటికి అవసరం ఉండదు అని చెప్పి కేంద్ర ప్రభుత్వం స్పష్టంగా చెప్పింది. వాస్తవానికి వానాకాలం పంటనే మేము కేవలం 24 లక్షల మెట్రిక్ టన్నులు కొనగలుగుతామని చెప్పి కేంద్ర మంత్రి గారు లేఖ రాస్తే, మరి మన గౌరవ ముఖ్యమంత్రి గారు ఢిల్లీకి వెళ్ళి మరి వాళ్ళ పంట చేల మీద ఉన్న సందర్భంలో మనం కొనలేము అని అంటే రైతాంగం నష్టం జరుగుతుంది అని చెప్పి ముఖ్యమంత్రి గారు వారిని ఒప్పించి, పరిస్థితిని అర్థం చేయించి వారిని ఒప్పించి ఇంకొక 25 లక్షల మెట్రిక్ టన్నులు కూడా కొనేదానికి కావాల్సిన పద్ధతుల్లో వారి అనుమతి తీసుకోవడం రావడం జరిగింది. ఇదే సందర్భంలో వారు ఇంకొక మాట చెప్పారు, మీరు యాసంగి ఇవ్వాల్సింది కూడా ఇప్పుడే వానకాలమే తీసుకుంటున్నాం మేము, కాబట్టి ఇక యాసంగి ఒక గింజ కూడా మేము తీసుకోలేమనే మాట వారు స్పష్టంగా చెప్పాను. కాబట్టి మేము అధికారులందరూ కూడా ఆదేశాలు ఇచ్చినాం. వరి వద్దు అని చెప్పే విషయంలో మనకేం ముఖమాట అవసరం లేదు, తప్పకుండా ఉన్నట్టు చెప్పాలి రైతాంగానికి. హైదరాబాద్ ప్రాంతంలో బ్రహ్మాండంగా సీడ్ పండించే గడ్డ ఇది, విత్తనాలు పండించే రైతులు ఉంటారు. మరి రేపు వానకాలంకు విత్తనం వద్దా? వానకాలం విత్తనం కావాలంటే సీడ్ వేయద్దా? ఏం ఇబ్బంది లేదు. మీరు ఇక్కడ ఏ రైతులు కూడా ఇబ్బంది లేదు. యాసంగి పంటలో బ్రహ్మాండంగా వడ్లు పండించే కార్యక్రమం కూడా చేయొచ్చని మనం చేస్తా ఉన్నాం. ఇతర పంటలు ఉన్నాయి, వరి కంటే ఎక్కువ దిగుబడిని ఆదాయాన్ని ఇవ్వగలిగిన పంటలు కూడా ఉన్నాయి. మీరు వరి కొరకు ఏదైతే నీళ్లు వాడడం ద్వారానే వరి పండిస్తున్నారో అదే నీళ్లు వాడడం ద్వారా పండించే పంటలు వేరుశనగ కావచ్చు, మినుములు కావచ్చు, పెసలు కావచ్చు, పొద్దుతిరుగుడు కావచ్చు, ఆవాలు కావచ్చు, ఇంకా రకరకాల నూములు కావచ్చు, ఇవన్నీ పంటలకు కూడా డిమాండ్ ఉంది. ఇవన్నీ కూడా నల్గొండ జిల్లాలో పండించిన వాళ్ళమే మనం. ఆ అనుభవం కూడా మీకు ఉంది. కాబట్టి మరి రైతాంగం తప్పకుండా ఆ పంటలు వేసుకోవాలని, ఆ రకంగా ఆదాయాన్ని పొందాలని చెప్పి ప్రభుత్వం భావిస్తుంది. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.